హాయ్ నమస్తే అండి. సో, మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన చుట్టూ జరిగే విషయాలే జస్ట్ ఒక స్టోరీ రూపంలో అయితే మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు ఆల్రెడీ మీరు విన్నట్లయితే గనక దానికోసం అయినా లేదు ఈరోజు మీరు వినే టాపిక్ కోసమైనా సరే, ఏదైనా సరే మీరు కమెంట్ బాక్స్‌లో మీకు దాంతో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఆహ్, మీరు కమెంట్ చేయండి. ఆ విషయాల కోసం కూడా తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో, నేను ఈరోజు మాట్లాడేది ఏంటంటే, ఇది యాక్చువల్‌గా డ్రెస్ డిజైను. ఈ డ్రెస్ డిజైన్ లోపల మనం టాకా వేస్తున్నాం. బక్రం వేసి కుట్టేస్తాం కదా! టాకాలో హెమ్మింగ్ చేస్తాం కదా! అది. సో, ఆ హెమ్మింగ్ చేస్తూ అయితే మనం మాట్లాడుకుందాం. సో, హెమ్మింగ్ చేసేటప్పుడు ఇంక ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏముండదు కాబట్టి నేను ఇలా ఈ ఇప్పుడు నేను చెప్పేది చెప్తాననమాట. సో, అలాగే మన ఛానల్‌లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, బ్లౌజ్ నెక్ డిజైన్స్, అలాగే హ్యాండ్ డిజైన్స్, లట్కన్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా కొత్త కొత్త డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. సో, ఇంకా మన చర్చలోకి వెళ్ళిపోదామండి. ఏంటి అంటే ఇద్దరు అబ్బాయిలుంటారు. అంటే బాయ్స్ చిన్నపిల్లలే ఉంటారు. ఏ క్లాస్ చదువుతారు అంటే ఒక ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్ క్లాస్ అలా చదువుతారనమాట. సో, అలా చదివేటప్పుడు నార్మల్‌గా వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్సు. ఫ్రెండ్స్ అయితే ఒక ఫస్ట్ బాయ్, సెకండ్ బాయ్. ఫస్ట్ బాయ్ ఏంటంటే ఫస్ట్ అబ్బాయి ఒక ఇక్కడ పార్క్ ఉంటది కదా! అంటే పక్కనే వాళ్ళ ఇంటికి పక్కనే ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. పిల్లలిద్దరూ కూడా ఒకే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్‌లో ఉంటారనమాట. వేరే వేరే ఫ్లాట్‌లలో. ఒకడేమో కింద పార్కు చిన్న పిల్లలు ఆడుకునేది ఉంటది కదా! అక్కడ కూర్చొని ఉంటాడనమాట. అలాగని ఆడుకోడు. జస్ట్ కూర్చొని ఉంటాడు. ఇక రెండో అబ్బాయి కొంతసేపు అయిపోయిన తర్వాత వస్తాడనమాట. వాడి దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడితే ఇద్దరు కలిపి వచ్చి ఆడుకుందాం అనుకుంటారు యాక్చువల్‌గా. కానీ సెకండోడు కొంచెం లేట్‌గా వస్తాడనమాట. ఒక అరగంట లేట్‌గా వస్తాడు. ఫస్టోడు టైంకే వచ్చేస్తాడనమాట. వచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది కరెక్టా? తప్పా? అనేది కాదు. నేను నార్మల్‌గా మీకు అంటే ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఈ ఫస్టోడిని అడుగుతాడనమాట. "నువ్వెప్పుడొచ్చావంటే, నేను ఆల్రెడీ ఇందాకే మనం అనుకున్నాం కదా! 5:00 వచ్చాను" అంటాడనమాట ఈవినింగు. "మరి నువ్వేమి లేట్‌గా వచ్చావు" అంటే, "నేను ఇప్పుడే గేమ్ ఆడానురా మొబైల్‌లోను. భలే ఉందసల ఆ గేము. నేను ఇక్కడ గేమ్ ఆడడం తప్పా, రైటా ఇవేం కూడా అయితే నేనైతే చెప్పట్లేదండి. ఓన్లీ మన ఇంట్లో జరిగే సిట్యుయేషన్ మాత్రమే నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంది ఆ గేము. సో, నేనంతే ఆడేసొచ్చాను. ఎంత హ్యాపీగా ఉందో అసలు" అనేసి వీడు అంటాడనమాట. అంటే ఫస్ట్ బాయ్ అంటాడు, "ఆహా! ఓకే. అవునా! నీకే నీకే బెస్ట్. నువ్వు చాలా లక్కీరా" అంటాడు. అంటే ఈ సెకండోడు అంటాడు, ఎందుకు నేనెందుకు లక్కీ" అంటే, "చక్కగా మీ మమ్మీ అయితే నీకు మొబైల్ ఇస్తుంది. సో, నువ్వు అందులో చూసుకుంటున్నావు. ఆహ్, సిస్టమ్ కూడా అదే ల్యాప్‌టాప్ కూడా ఇస్తది మీ మమ్మీ కావాలంటే. కానీ మా మమ్మీ నాకేమీ ఇవ్వట్లేదు. సో, అందుకని నాకైతే మీరందరూ ఆడుకుంటున్నారు గానీ, నాకైతే ఆ గేమ్స్ కోసం కూడా నాకేం తెలియలేదు. నేనేమి ఆడుకోవట్లేదు అలాంటివేమీ కూడా. అంటే స్టోరీస్ కూడా మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ కూడా చూస్తే మనకి చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటది. ఉంటాయి కదా! చిన్నపిల్లలు చూసే స్టోరీస్ అవన్నీ అంటే, ఏమో నాకు తెలీదురా ఆ స్టోరీస్ అన్నీ కూడా" అని ఈ నేనెప్పుడు చూడను కాబట్టి మా మమ్మీ ఎప్పుడు మొబైల్ ఇవ్వదు కదా! అందుకే నాకైతే అసలు ఏమీ తెలీదు అనేసి అంటాడనమాట. అంటే ఈ సెకండోడు అంటాడు, "ఎందుకు మీ మమ్మీ ఇవ్వదు అడుగు. అడిగితే ఇస్తది. నువ్వు అడగట్లేదేమో" అనేసంటే, "లేదురా నేను ఎప్పుడు అడిగినా సరే మా మమ్మీ నన్ను తిట్టేస్తుంది. అందుకనేసి నేను అడగట్లేదు. ఇంకా మొన్నైతే గట్టిగా కొట్టింది. అందుకే నేను అడగట్లేదు" అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ సెకండోడు అంటాడు, "అలా కాదురా నీకు తెలివితేటలు సరిగ్గా లేవు. మమ్మీని మొబైల్ అడిగినప్పుడు మమ్మీ మనకు ఎలాగైనా సరే మొబైల్ ఇవ్వాలి అని అంటే ఎప్పుడు అడగాలో తెలుసా నీకు" అనేసి అంటాడనమాట. ఎప్పుడు అడగాలి? నేను రోజు అడుగుతున్నాను. కానీ రోజు అడిగినా సరే మా మమ్మీ ఇవ్వట్లేదు అనేసి, నేను హోంవర్క్ చేస్తాను కదా! హోంవర్క్ చేసే ముందు అడుగుతాను. కొంచెంసేపు ఆడుకుంటాను మమ్మీ, తర్వాత హోంవర్క్ చేస్తాను అనేసి. కానీ మమ్మీ ఇవ్వట్లేదు. హోంవర్క్ చేసిన తర్వాత మమ్మీ కొంచెంసేపు ఆడుకుంటానన్నా ఇవ్వట్లేదు. నేనంతా చదివంతా చదివేసుకుంటున్నాను. తర్వాత అయినా కొంచెంసేపు మమ్మీ ఇవ్వు మమ్మీ అన్నా సరే మా మమ్మీ ఇవ్వట్లేదు అని ఫస్టోడు అంటాడనమాట. "అలా కాదురా మమ్మీని ఎప్పుడు అడగాలి అంటే నేనైతే ఎప్పుడు అడుగుతానో తెలుసా మా మమ్మీని? మా మమ్మీ ఎప్పుడైనా అమ్మమ్మకు ఫోన్ చేస్తది కదా! అమ్మమ్మకు ఫోన్ చేసినప్పుడు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు లేదంటే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అయితే నేను ల్యాప్‌టాప్ అడుగుతాను. ల్యాప్‌టాప్‌లో ఆడుకోవడానికి అనేసి. అలాగే సీరియల్ చూస్తది కదా! టీవీలో సీరియల్ చూసినప్పుడైతే మొబైల్ అడుగుతాను. అలాగే పక్కింటి ఆంటీ ఆళ్ళతోని అది మాట్లాడుతూ ఉంటది కదా! అప్పుడు కూడా నేను మొబైల్ గానీ, ల్యాప్‌టాప్ గానీ అడుగుతాను. అలాంటప్పుడు అడిగితే మా మమ్మీ అసలు ఏమి అనరురా. మనకు వెంటనే ఇచ్చేస్తారు. అలాంటప్పుడు అడగాలి. అంతేగాని నువ్వు హోంవర్క్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు అడగకూడదు. మమ్మీ ఎప్పుడైతే అమ్మమ్మతో మాట్లాడేటప్పుడు, లేదంటే సీరియల్‌లు చూసేటప్పుడు, లేదంటే పక్కింటి ఆంటీతోనో, కిందింటి ఆంటీతోనో, పైయింటి ఆంటీతోనో మాట్లాడేటప్పుడు అడిగావనుకో నీకు వెంటనే ఇచ్చేస్తది. మా మమ్మీ అయితే నాకు అలాగే ఇచ్చేస్తది" అని అంటాడనమాట. సో, స్టోరీ అంటే ఇక్కడి వరకు జరిగింది. ఇది ఇది జరుగుతుంది.
కానీ ఇప్పుడు ఏంటి అంటే సిచ్యువేషను మనం సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే తప్పిది. గేమ్స్ ఆడటం రైటా, రాంగా అనేది పక్కన పెట్టండి ఫస్టు. అసలు మొబైల్ చూడడం రైటా, రాంగా అనేది పక్కన పెట్టండి. ఒకప్పుడు పిల్లలకంటే మొబైల్ అనేది అవసరం కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి చాలా కొన్నిటికి మొబైల్ లేకుండా అవ్వట్లేదు. సో, దానికి పేరెంట్స్ హెల్ప్ చేస్తే వెరీ బెస్ట్. వాళ్ళు చక్కగా బాగా డెవలప్ అవుతారు. వాళ్ళకి ఎక్కడెక్కడ నాలెడ్జ్ కూడా సంపాదించవచ్చు. మనం యూజ్ చేయాలి కానీ పాజిటివ్‌గా యూజ్ చేస్తే మొబైల్స్ చాలా యూజ్ మనకి. కాకపోతే ఎక్కువగా నెగెటివ్ వైపే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే చాలా వరకు చాలామంది, నేను అందరిని అనట్లేదు, చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆ పిల్లల యొక్క హెడేక్ మనకు ఉండకూడదు. మన మదర్‌తో మాట్లాడినప్పుడో, లేదంటే ఈ సీరియల్స్ చూసినప్పుడో, లేదంటే ఏదో వాళ్ళకి ఏదైతే ఆనందం ఇస్తుంది అని అనుకుంటున్నారో అలాంటి పనులు ఏవైతే చేసుకుంటున్నప్పుడు, గాసిప్స్ చెప్పుకునేటప్పుడు ఏంటంటే దానికి మధ్యలో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఆ టైం అప్పుడు చాలామంది పేరెంట్స్, ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, యాక్చువల్‌గా నేను కూడా వర్కింగ్ టీచరు. సో, చాలా దగ్గర వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ మొబైల్ అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే నార్మల్ అప్పుడు మొబైల్ వాడకూడదు ఇలాగా, అలాగా మొత్తం స్టోరీ నార్మల్‌గా ఏదైతే రియాలిటీ అది చెప్తారు. కానీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ రెండో అబ్బాయి చెప్పాడు చూసారా, అంటే అవకాశం అనేది, అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ రాకూడదు అనుకుంటారో అప్పుడు మొబైల్స్ ఇచ్చేస్తారు. సో, సాధారణంగా చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే యాక్చువల్గా వీళ్ళు 4th, 5th, 6th అలా చెప్పాను. కానీ అంతకన్నా చిన్నపిల్లలకు కూడా ఈవెన్ ప్రతి పిన్ పాయింట్ కూడా మన పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు అని తెలుస్తుంది. సో, అందుకనే పేరెంట్స్ కొంతమంది చూసారా బాగా మెచ్యూర్డ్గా ఉండి వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమి మీరు ఎలాగుండండి, అలాగుండండి అని చెప్పరు. కేవలం పేరెంట్స్‌ని చూసే పిల్లలు చాలా వరకు నేర్చుకుంటారు. ప్రతిదీ చెప్పినంత మాత్రాన జస్ట్ అలా చేసేయండి, అలా చేసేయండి అంటే పిల్లలు అలా మారిపోరు కదా! పిల్లలే కాదు, పెద్దవాళ్ళే మారరు. సో, మనం ఏంటంటే పిల్లలు ఏంటంటే పేరెంట్స్‌ని అంత పిన్ పాయింట్‌గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. చాలామంది అనుకుంటారు మనం చేసే పని మనం ఏదో వాళ్ళకి ఫీజులు బోర్డు కట్టేస్తున్నాం. సో, చాలా అంటే చాలా వాళ్ళకి ఏం కావాలంటే అవి తినిపిస్తున్నాం, ఏ కావాలంటే అది ఆడిస్తున్నాం, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నాం, వాళ్ళు ఏ వస్తువులు కావాలంటే అవి కొంటున్నాం అనుకుంటారు. కానీ అదంతా ఒక పక్క. కానీ రెండో పక్క ఏంటంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో, అంత చిన్నపిల్లలు, ఇప్పుడు నేను చెప్పిన చిన్నపిల్లలు ఇంకా అంతకన్నా చిన్నపిల్లలు కూడా, నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5th, 6th చెప్పాను కానీ అంతకన్నా చిన్నపిల్లలు కూడా పేరెంట్స్ వీక్‌నెస్ ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుందంటే అక్కడ పేరెంట్స్ తెలివైనోళ్ళా, పిల్లలు తెలివైనోళ్ళా? డెఫినెట్లీ పిల్లలే తెలివైనోళ్ళు. సో, ఆ పిల్లల యొక్క తెలివితేటలని మనం పాజిటివ్‌గా యూజ్ చేసాం అనుకోండి, చక్కగా పిల్లల్ని చాలా డెవలప్ చేయొచ్చు. లేదు మాకు అవన్నీ సంబంధం లేదు, ఏదో బుక్స్ కొనేసాం, మనం ఫీజులు కట్టేసాం, బోలెడు ఫీజులు కడుతున్నాం, వాళ్ళు అక్కడ చదువుకుంటారు, మనం ఏం చెయ్యక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో అయితే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతీదీ కూడా కాంపిటీషన్ అనమాట. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్‌ని ప్రతీదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. చిన్నపిల్ల నీకేం తెలుసు అని అంటారు చాలామంది. తెలుసు అనడమే కాదు, వీళ్ళకేం తెలీదులే మనం